ఈ ఉదయకాల సమయంలో మొదటగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. హాజరైనటువంటి నా తోటి సహోదరులకు, సోదరిమణులందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ఈ సమయంలో మనం నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారు ఎవరు అనే పాఠాన్ని ఆలోచించేద్దామండి. నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారు ఎవరు? ఈ టైటిల్లో మనకి రెండు ప్రత్యేకమైన పదాలు కనపడతా ఉన్నాయి. ఒకటి నిత్య జీవం అనే మాట, రెండోది నిర్ణయించబడిన వారు అనే మాట. నిత్య జీవం గురించి మనకు తెలియాలంటే ముందు జీవాన్ని గురించి తెలియాలండి. జీవం అనే మాటకు అర్థం ఏంటంటే ఎన్నడూ మార్పు చెందని శ్రేష్టమైన ఉన్నతమైన దేవుని గుణలక్షణాలు అని అర్థం. జీవం అంటే ఏంటమ్మా? ఎన్నడూ మార్పు చెందని శ్రేష్టమైన ఉన్నతమైన దేవుని గుణలక్షణాలు, అంటే దైవ లక్షణాలు, అంటే దైవ స్వభావం. మనం పుట్టుకతో దైవ స్వభావంలోనే పుడుతున్నాం. దేవుడు ఎంత పరిశుద్ధుడో, దేవుడు ఎంత యథార్థవంతుడో, మనుషులమైన మనల్ని కూడా దేవుడు అంతే పవిత్రంగా పుట్టిస్తున్నాడు భూమి మీద. తర్వాత మనం యుక్త వయసుకి రాగానే అబద్ధలాడి, మాపుచూపు చూసి, దురాశ కలిగి ఎన్నో పాపం పనుల్లో చేతులు పెట్టడం వల్ల మనం ఈ కుటుంబం వల్ల, సమాజం వల్ల మంచి చెడ్డల తెలివి మనకు సంక్రమించగానే మనం పాపం చేసి ఏం చేస్తున్నామండి? జీవంలో నుండి మళ్ళీ వేరైపోతున్నాం, దైవ స్వభావంలో నుండి వేరైపోతున్నాం. ఇలా దైవ స్వభావంలో నుంచి వేరైపోయినటువంటి మనం మరలా ఎప్పుడు దైవ స్వభావంలోకి వెళ్ళగలుగుతున్నాము అంటే బాప్తిసం పొందుడు ద్వారా. యేసుక్రీస్తుని దేవుని కుమారుడిగా విశ్వసించి ఆయన మన పాపాలకు రక్షకుడిగా అంగీకరించి మనం బాప్తిసం పొందిన రోజు, ఆ రోజు ఏమవుతున్నామంటే ఈ దైవ స్వభావంలో నుండి వేరైపోయిన మనం మరలా దైవ స్వభావంలోనికి వస్తున్నామండి. అంటే మనం బాప్తిసం పొందిందే దైవ స్వభావంలోకి రావడానికి. అంటే మనం కొంతమందిని మనం చూస్తుంటాం, వాళ్ళు బాప్తిసం పొందకమునుపు దైవ స్వభావం ఉండదు, పొందిన తర్వాత దైవ స్వభావం ఉండదండి. అప్పుడు సాతాను స్వభావమే, ఇప్పుడు సాతాను స్వభావమే. అంటే వాళ్ళు ఎందుకు బాప్తిసం పొందారో వాళ్ళకి తెలియకుండా పొందారనమాట అండి. కాబట్టి వాళ్ళలో ఏ మార్పు కనపడదు. కానీ బాప్తిసం పొందుకొని క్రైస్తవులు అని పిలువబడుతున్న మనలో ఏం కనపడాలంటే దైవ స్వభావం కనపడాలండి. ఖచ్చితంగా కనపడాలని ఈ సమయంలో మీకు గుర్తు చేస్తూ ఉన్నానండి. ఈ భూమి మీద దైవ స్వభావాన్ని కలిగి ఉంటాం. ఎంతకాలం కలిగి ఉంటాం? బాప్తిసం పొందుకున్నామంటే ఇంకా మనం దైవ స్వభావం కలిగి ఉన్నట్టేనా? కాదు. ఏ క్షణంలోనైనా మనం మరలా పాపం చేత ప్రేరేపించబడే అవకాశం ఉంది, మనం పాపం చేసే అవకాశం ఉందండి. అంటే రక్తమాంసాలతో ఉన్నాం కాబట్టి ప్రతి క్షణం కూడా మనం మరలా పాపంలో పడిపోయే ప్రమాదం ఉంది, మరలా చీకట్లోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. అందుకే పౌలు అంటాడు, తాను నిలుచున్నానని తలంచువాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి, భయముతో వణుకుతో తన సొంత రక్షణను కొనసాగించాలి అన్నాడు. కాబట్టి ఈ భూమి మీద నిత్యము దైవ స్వభావం కలిగి ఉండలేం, నిత్యము జీవంతో ఉండలేం. ఏమో ప్రయత్నిస్తే ఉంటామేమో. ఒకవేళ దేవుడు నాకు ఒక 100 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు అనుకోండి, ఈరోజు ఉన్నట్టుగా ఆ చివరి వరకు ఉంటానో ఉండను. అర్థమవుతుందండి? ఈరోజు బాగున్నాను, ఇవాళ చనిపోతే పర్వాలేదు. కానీ ఒకవేళ ఇంకొక 20 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు అనుకోండి, నాకు అప్పటి వరకు ఎలా ఉంటానో ఉండనో తెలియదు. దైవ స్వభావంలో ఉంటానో, జీవంలో ఉంటానో, జీవాన్ని కోల్పోతానో తెలియదు. భూమి మీద మనుషులందరి పరిస్థితి అలాంటిదేనండి. కానీ మనం చనిపోయిన తర్వాత పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత అక్కడ మాత్రం అలాంటి సమస్య ఉండదు. ఏ సమస్య? మరలా పాపం చేసేస్తామేమో, మరలా జీవంలో నుండి వేరైపోతామేమో, అవకాశం లేదు. ఎందుకంటే ఒకటి, అక్కడ మనకి రక్తమాంసాలు ఉండవు. రెండోది, అక్కడ మనకి సాతాను ఉండడు, మన చేత పాపం చేయించేవాడు ఉండడు, పాపం చేసే స్థితి అక్కడ ఉండదు. కాబట్టి పరలోకంలో నిత్యము దైవ స్వభావం కలిగి ఉంటాం. అదే నిత్యజీవం అంటే అదేనండి. నిత్యజీవం అనగానే మనం ఏమనుకుంటామంటే ఏదో బహుమానం కావాలి, ఏదో బంగారం ముద్ద కావాలి, నిత్యజీవం అంటే అది ఏదో ఒక వస్తువు కావాలో అనుకుంటారు. కాదండి, నిత్యము దైవ స్వభావం కలిగి జీవించే స్థితి. ఈ భూమి మీద బాప్తిసం పొందుకున్న మనం నిత్య జీవానికి వారసులం అయ్యాం. చనిపోయిన తర్వాత
యేసుప్రభు రాకడ తర్వాత పరలోకంలో ఆ స్థితిని స్వతంత్రించుకుంటాం. అర్థమవుతుందండి? ఇప్పుడు వారసులం అయ్యాం, మనకి రిజిస్ట్రేషన్ జరిగింది, కానీ మనకు హక్కులు లేవు. ఇంకా హక్కులు ఎప్పుడు వస్తాయండి? పరలోకంలో మనకి దాన్ని సంపూర్ణంగా మనం స్వతంత్రించుకునే అవకాశం దేవుడు మనకిస్తూ ఉన్నాడండి. అదేంటి నిత్యజీవం అంటే అది. ఇక రెండో పదం అక్కడే కనపడుతుంది. మన టైటిల్ ఏంటంటే నిర్ణయించబడిన వారు అని. ఎవరు నిర్ణయిస్తారు అంటే ఈ భూమి మీద అన్ని నిర్ణయాలు తీసుకునే అధికారం ఎవరికి ఉందో తెలుసా అండి? ఈ సర్వసృష్టిని సృష్టించినటువంటి దేవుడికే ఉందండి. మనిషి మీద నిర్ణయాలు తీసుకునే అధికారం ఎవరికి ఉందండి? దేవుడికే ఉంది. దేవుడికి తెలియంది ఏదీ లేదు. దేవుడు భవిష్యత్తు జ్ఞానం కలిగిన వాడు. ఏమండి? ఆయన సమస్తం మనుషుల గురించి ఆయన తెలుసు, సకల జీవరాశుల గురించి ఆయన తెలుసు. ఆయనకి తెలియని సృష్టం ఏదీ లేదు, సమస్తం ఆయనకి తెలుసండి. కానీ దేవుడు మనుషుల్ని మరమనుషుల్లాగా చేయలేదు. మరమనుషులు అంటే తెలుసు కదండి, ఇప్పుడు రోబోలు అంటున్నాం. ఏమండి? వాటికి ఏమైనా స్వాతంత్ర్యాలు ఉంటాయా? ఉండవు. మనం ఏదనుకుంటే అదే అది చేస్తుంది, మనం చెప్పిందే అది చేస్తుంది తప్ప దానికంటూ స్వాతంత్ర్యం ఉండదు. అలాగే దేవుడు మనుషుల్ని పుట్టించలేదండి. ఏమండి? ఇప్పుడు కొంతమంది చూడండి బాగా ప్రయోజకులు అవుతారండి. అప్పుడేమంటాం తెలుసా? అంత వీడు అదృష్టం అండి, మేము చేసుకున్న పూర్వజన్మ సుకృతం అండి అని చెప్పుకుంటారు. ఒకవేళ పొరపాటున వాడు తాగుబోతాడో తిరిగిపోతాడో లేదా దేశదిమ్మరో అయిపోయి పోకిరి వాడు అయిపోయాడు అనుకోండి, ఏటమ్మా నీ కొడుకు ఎలాగైపోయాడు అంటే ఏమంటారు తెలుసా? అంతా ఆడి కర్మ అండి, ఆడి దశ అండి, దేవుడు ఆడి కలాడి తలరాత రాశాడండి అంటారండి. ఏమండి? వాస్తవానికి మనం చేసిన తప్పుల వల్ల మనం ఈ భూమి మీద శిక్ష అనుభవిస్తాం. మనం చేసిన క్రియలు బట్టి ఈ భూమి మీద మనం ప్రశాంతంగా ఉంటాం. మనం సక్సెస్ అయ్యామన్నా మనం ఫెయిల్ అయ్యామన్నా దాని వెనకాతలు ఎవరి పాత్ర ఉంటుందంటే మన అమ్మ నాన్న పాత్ర, మన పాత్ర ఉంటుంది. అంతే తప్ప దేవుడి పాత్ర కాదు. దేవుడు కొంతమంది సుఖ సంతోషాలతో బతికి పరలోకం వచ్చేయాలని, కొంతమంది మాత్రం నానా కష్టాలు అనుభవించి నరకాన పోవాలని దేవుడు అలా పుట్టించడం. మనుషులకి పక్షపాతం ఉంటుంది. మన పిల్లలు ఒకలా ప్రేమిస్తాం, పక్కింటి వాళ్ళ పిల్లలు ఒకలా ప్రేమిస్తాం. దేవుడికి అలా ఉండదు. అలా ఉంటే దేవుడు పక్షపాతి అయిపోతాడండి. కాబట్టి ఈ భూమి మీద ఉన్న మనుషులందరినీ కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. అందరి మీద ఎండ, అందరికీ వాన, అందరికీ గాలి, అందరికీ ఆహారం. అంటే దేవుడిచ్చే వాటిని దేవుడు భాగాల పంచి ఒక జాతి వారికి ఇచ్చి ఒక జాతి వారికి ఇవ్వడం మానేయడం, ఒక దేశానికి ఇచ్చి ఇంకో దేశానికి ఇవ్వడం మానేయడం లేదండి. ఈ భూమి మీద మనం అనుభవిస్తున్న ప్రకృతిని అంతటినీ దేవుడు అందరికీ సమానంగా ఇచ్చాడు. అంటే ఏమర్థం అవుతుంది? దేవుడు పక్షపాతి కాడు అని. మరి పక్షపాతం లేని దేవుడు కొంతమంది పరలోకం రావాలని, కొంతమంది నరకానికి పోవాలని మనం పుట్టకముందే దేవుడు నిర్ణయిస్తాడా? అసలు ఆలోచించండి. అలా నిర్ణయిస్తే దేవుడు ఏమైపోతాడండి? పక్షపాతి అయిపోతాడు. కాబట్టి దేవుడు మనందరి గురించి దేవుడికి తెలుసు. తల్లి గర్భంలో మనం పిండంగా రూపింపబడక మునిపే మన బ్రతుకంతా ఆయనకి తెలుసు, మన భవిష్యత్తు అంతా ఆయనకి తెలుసు, మనం ఫ్యూచర్లో ఏమవుతామో ఆయనకి తెలుసు. కానీ దేవుడు మన తలరాతను ముందుగా నిర్ణయించడండి. దేవుడు మన జాతకాన్ని ముందే రాసేయడు, మన విధిని ముందే నిర్ణయించాడు. మన తలరాత రాసుకునే ఛాన్సు మనకే ఇస్తాడండి. ఇది తప్పు అని చెప్తాడు, ఇది రైట్ అని చెప్తాడు. ఈ రెండిట్లో ఏది ఎంచుకుంటావో నీ ఇష్టం అంటాడండి. ఉదాహరణకి మనకి ఆదాము హవ్వలే మనకి ఒక ఉదాహరణ అండి. ఏదైనా తోటలో దేవుడు మంచి చెడ్డల వృక్షఫలాన్ని పెట్టాడు, జీవవృక్షాన్ని పెట్టాడండి. ఆదాముకే పరీక్ష పెట్టాడు, నాయన ఇది మాత్రం తినకూడదని చెప్పాడు. ఏమండి? ఇంకా తక్కినవన్నీ నీ ఇష్టం, నిరభ్యంతరంగా తిను అన్నాడు. ఏదైనా తిను, ఇది ఒకటి తినకో అన్నాడండి. చేతులు కట్టేశాడా, దాని చుట్టూ ఇనప కంచి వేసేసాడా, చెట్టు చుట్టూ కరెంటు షాక్ పెట్టేశాడా? అలా పెట్టేస్తే ఆదామావులు కూడా తినేవాళ్ళు కాదు. కానీ దేవుడు స్వేచ్ఛ ఇచ్చాడు మనిషికి. నేను చెప్పడం చెప్తున్నాను, తింటే నువ్వు చచ్చిపోతావు, తింటే నువ్వు నష్టపోతావు, నువ్వు నాకు దూరం అయిపోతావు, నువ్వు శాపగ్రస్తుడు అయిపోతావు, నీ ఇష్టం, కానీ తినొద్దు, తినకుండా ఉంటే నీకు మంచిది అని చెప్పాడండి.
హవ్వ తినింది, ఆదాముకి పెట్టింది. ఏమైపోయారండి వాళ్ళిద్దరూనూ? పాపం చేసి జీవంలో నుండి వేరైపోయిన మొట్టమొదటి జంట అండి వాళ్ళు. కాబట్టి ఏ కాలంలోనూ కూడా దేవుడు మనుషుల్ని నిర్బంధించలేదు. మనుషుల యొక్క తలరాతని ముందుగా రాయలేదు. మన తలరాత రాసుకునే అవకాశాన్ని దేవుడు మనకే ఇచ్చాడండి. ఆదాం తలరాత ఎవరు రాసుకున్నారండి? ఆదామే రాసుకున్నాడు. ఏమండి? హవ్వ తలరాత ఎవరు రాసుకున్నారు? హవ్వే రాసుకుంది. నేనే నా కర్మ, నేను తప్పు చేశాను, నేను పాపిని అని అనుంటే దేవుడు ఇంకా కరుణించేవాడేమో. చేసిందంతా చేసి ఆదామేమో హవ్వ మీద తోశాడు, హవ్వేమో సాతాను మీద తోసిందండి. అది కూడా దేవుడికి నచ్చలేదు. ఏమండి? నిజాయితీ లేదు ఇళ్లలో. తప్పు చేసి కూడా ఒప్పుకోవట్లేదు. ఇంకా ఎవరి మీద ఇంకా నెరవు, నా మీద తోయలేదు అనుకున్నాడు అనమాట. ఏమండి? ఆదాం తోశాడు కదా నువ్వు ఇచ్చిన భార్య అని. కాబట్టి దేవుడు ఎప్పుడు మన విధిని, మన తలరాతని ముందుగా దేవుడు రాయలేదండి. కానీ ఒక ఆయన గురించి మాత్రం దేవుడు రాశాడు. ఎవరి గురించో తెలుసా అండి? తన ఏకైక కుమారుడు, అద్వితీయ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు గురించి మాత్రం దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన తలరాతను ముందుగా నిర్ణయించాడంట అండి. చూడండి, మనకి పేతురు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయము మనకి 18 నుంచి మనం చదివినప్పుడు 20 వచనాల వరకును అక్కడ ఏమన్నాడంటే 20 వచనంలో, ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను. జగత్తు పునాది వేయబడక మునిపే నియమించబడెను. ఎందుకు నియమించబడ్డాడు? తన స్వరక్తం ఇచ్చి మనలందరినీ మన పాపాల నుంచి విడిపించడానికి, ఆయన సిలువుపై బలియాగం అవ్వడానికి. ఆయన ఆకస్మికంగా యాక్సిడెంట్లుగా ఆయనకి సిలువ మరణం సంభవించలేదు. ఏమండి? ఎప్పుడు నిర్ణయించబడిందమ్మా? జగత్తు పునాది వేయబడ, అంటే భూమి ఆకాశం, ఈ సర్వసృష్టి, మనుషులు ఎవ్వరూ కూడా కలగక మునిపే దేవుడు తన కుమారుడిని యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మనుషులందరి కొరకు ప్రాణం పెట్టాలని దేవుడు ఆయనకి శాసనం చేసేసాడు, విధిని రాసేశాడు. తలరాత ఏదో వచ్చి మామూలు మరణం కాదు, ఒంట్లో ఉన్న రక్తం అంతా కారిపోవాలి, అలాంటి మరణం, సిలువ మరణం. ఏమండి? పోన్లే ఇదేదో బాగుంది, వచ్చేసి టపీమని సిలువ ఎక్కేసి రక్తం కార్చేసి వెళ్ళిపోవచ్చు కదా. అమ్మో, అలా కాదు. దానికి ముందు ఆయన నెరవేర్చవలసిన కొన్ని తలరాతలు ఉన్నాయి. ఏంటండి? ఆయన గురించి దేవుడు మరి ఎంత ఎంత తగ్గించి రాశాడంటే, ఏమండి, భూమి మీదకి వెళ్ళిన తర్వాత యేసుక్రీస్తు వారు ఒక నిరుపేద ఇంట్లో పుట్టాలి, లేకపోతే ఇంకా అంతకంటే ముందు వివాహం కాకుండా ప్రధానం మాత్రమై పురుషుడిని ఎరగని కన్యకకు ఆయన జన్మించాలి. ఏమండి? అంటే కుటుంబం యేసుప్రభు జన్మించినప్పుడు ఆ కుటుంబం వాతావరణం ఎలా ఉంటుందండి? ఒకసారి ఆలోచించండి. ప్రశాంతంగా ఉంటుందా తల్లి? ఏమండి? వివాహం అవ్వలేదు, గర్భవతిని అయ్యాను. నన్ను అందరూ నమ్ముతారో నమ్మరో, నేను చెప్తాను పరిశుద్ధాత్మ వల్ల నేను గర్భవతిని అయ్యానండి. ఎవడు నమ్ముతాడు? ఎవడో నమ్మడు. వాళ్ళలో శిక్షలు కఠినంగా ఉంటాయి. ఎవరైనా వివాహానికి ముందు ఇలాగని తప్పు చేస్తే వాళ్ళకి రాళ్ళతో కొట్టి చంపేస్తారు. ఇంకా వాళ్ళకి ఫ్యూచర్ ఉండదు. ఈ విషయం తెలిసిన మరీకి గుండె ఎలా కొట్టుకుంటుందండి అమ్మా? స్టార్ట్ అయి ఉంటుంది ఆవిడికి దుఃఖం. సరే, ఈమెని పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఉన్నాడు, ఆయనకి సంగతి చెప్పు ఉంటుంది. ఈమె, నేను గర్భవతిని అయ్యానండి, పరిశుద్ధాత్మ వల్ల కలిగిందని. ఓహో, అవునమ్మా, అలాగా, సరే అయితే ఇంటికి వెళ్ళి ఆలోచించి చెప్తానని ఇంటికి వెళ్ళి ఏం చేసి ఆయన ఏమి నిర్ణయం తీసుకున్నాడంట, నేను ఆ పాపం నాకెందుకు, ఆమె ఎవరితో తిరిగిందో ఏం చేసిందో, నేను ఆమెని చంపను, ఆమెని ఏలుకోను, నేను ఆమెను మెల్లిక రహస్యంగా వదిలించేసుకుంటాను, నేను ఎక్కడికో పోతాను, ఎటో పోతే ఇంకా నాకు ఆమెకి సంబంధం ఉండదు అని ఆమెను వదిలించేసుకోవడానికి ఆయన ఏం చేద్దామా అని ఆలోచించుకుంటూ ఆయన ఉన్నాడండి. అంటే చూసారండి, ఏంటి మనలో ఎవరైనా అలాంటి జన్మ కోరుకుంటామా? నేను పుట్టినందుకు మా అమ్మ ఏడవాలి, మా నాన్న ఏడవాలి, ఇద్దరూ తలెత్తుకోకూడదు, ఇద్దరూ మనశ్శాంతిగా ఉండకూడదు, నా పుట్టుక వల్ల ఎవరికి సంతోషం ఉండకూడదు. అలాంటి జీవితాన్ని ఎవరైనా ఇస్తానంటే అలాంటి సిచ్యువేషన్లో పుట్టాలనుకుంటామా?
యేసుక్రీస్తు వారి తలరాత ఎలాంటిదంటే ఆ ఇంట్లో పుట్టాలి, అలాంటి సిచ్యువేషన్లో పుట్టాలి. నువ్వు పుట్టినప్పుడు నీ పుట్టుకుని బట్టి మీ నాన్న హ్యాపీగా ఉండకూడదు, నువ్వు పుట్టబోతున్నావు అని తెలిసి మీ అమ్మ హ్యాపీగా ఉండకూడదు. అక్కడ పుట్టాలి, నువ్వు ఆ ఇంట్లో పుట్టాలి అంటే యేసు ప్రభు తలదించుకున్నాడండి. నేను అక్కడ వద్దండి, నేను దర్జాగా జన్మించాలి, నాకు అలాంటి టెన్షన్ వద్దు అని అన్నాడండి. తలరాత అది మార్చడానికి అవకాశం లేదు యేసు ప్రభుకి. తర్వాత నిరుపేద కుటుంబం అంట అండి. ఏమండి, యోసేపుకి దేవదూత చెప్పినప్పుడు నమ్మి ఆమెని దగ్గరుండి ఒక అన్నదమ్ముళ్ళలాగా సంరక్షించాడు డెలివరీ అయ్యే వరకు. సరిగ్గా డెలివరీ అయ్యే దినాలు వచ్చేటప్పటికి ప్రజా సంఖ్య రాయాలని అక్కడ కైసరు వల్ల ఆజ్ఞ అయింది. అప్పుడు ఏం చేశారండి, ఆ ఊరు వెళ్ళారండి. ఏ ఊరు, ఎవరి సొంత ఊరు వాళ్ళు వెళ్ళాలి. యోసేపు సొంతూరు ఏదంటే బేత్లెహేము, యోధా బేత్లెహేము. మరియా ఏ ఊర్లో ఉండేది, నజరేతు. కాబట్టి మరియని తీసుకొని సొంతూరు వెళ్ళాడండి. అమ్మా, మన సొంతూరులో మనకి ఇల్లు లేకపోతే మనం ఎవరో అండి. కనీసం మనందరికీ ఇల్లులు ఉన్నాయి అంటే, కమ్మలిల్లు కూడా లేదండి మాకు, ఏ ఇల్లు లేదన్న వాళ్ళు చేయొద్దండి ఇక్కడ ఎవరన్నా ఉంటే. ఖచ్చితంగా మన సొంతూరులో మనకి చిన్నదో పెద్దదో ఉంటుంది. ఇప్పుడు కొంతమంది సిటీకి వెళ్ళిపోతుంటారు. సిటీకి వెళ్ళిపోయినా సొంతూరులో చిన్నదేనా ఉండాలి. అప్పుడప్పుడు మేము వస్తుంటాం, ఎక్కడ ఉంటాం, మా ఇంట్లో మేము ఉండాలని చిన్న ఇల్లునే ఉంచుకుంటామండి. మనకు ఉండాలి అన్నట్టుగా మన పేరు మీద. మరి యోసేపుకి ఏమైనా ఉందా, చిన్న గది ఉందా పోనీ ఆ ఊళ్ళో? సొంతూరులో తలవాల్చుకోవడానికి స్థలం లేక పోనీ సత్రాల్లోకి వెళ్దాం, అద్దె డబ్బులు కట్టి ఉందామంటే అక్కడ కూడా జనాలు కిటకిటలాడిపోతూ ఉంటే ఎక్కడా స్థలం లేక తన భార్య ప్రసవించడానికి ఒక పశువుల పాక మాత్రం దొరికింది. ఎలా ఉంటుంది, శుభ్రంగా ఉంటుందా పశువుల పాక? గొర్రెలు దొడ్డులు ఇవి బాగుంటాయమ్మా, మంచి వాసన వస్తుంటాయి, నీట్గా ఉంటాయా? అలాంటి చోట నువ్వు పుట్టాలి నాయన అని దేవుడు తలరాత. ఒప్పుకుంటామండి, మనమైతే ఒప్పుకుంటామమ్మా. కానీ యేసుక్రీస్తు వారు కాదనడానికి అవకాశం లేదు. దేవుడు శాసనం రాశాడు నువ్వు అక్కడే పుట్టాలి అని. ఏమండి, యేసుక్రీస్తు వారు అక్కడే పుట్టారు. అందుకే కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో పౌలు ఏమంటారంటే 8వ అధ్యాయం 9వ వచనంలో, ఆయన ధనవంతుడై ఉండి మన దారిద్ర్యం వలన ఆయన దరిద్రుడయ్యను అని. మనల్ని ధనవంతులు చేయడానికి ఆయన దరిద్రుడయ్యాడు అనే మాట అక్కడ వాడారండి. యేసుక్రీస్తు వారు పేదోడు కాదు, ఆయన దేవునితో సమానుడు. పరలోకంలో దేవుడికి ఏ స్థితి ఉందో ఆ స్థితితో సమానుడు, ఆ మహిమ గలవాడు. ఆయన చేత్తోనే భూమిని ఆకాశాన్ని చేసినవాడు. భూమి మీద ఉన్న సకల లోహాలు ఆయన తెలుసు, ఆయన వల్లే కలిగాయి. మరి ఆయన పేదోడేంటి? కాదు, గొప్పోడు. కానీ ఎలా పుట్టవలసి వచ్చిందంటే, ఒక చేతి పని చేసుకుని ఒక వడ్రంగి వాళ్ళ ఇంట్లో, పోనీ నాన్నగారు ఏమైనా ఎంప్లాయా, నెలలాడి జీతం వస్తుందని ఏదైనా ఉందా? ఏమండి, చేతి పని చేసుకునే పరిస్థితులు ఎలా ఉంటాయి? ఆ రోజు పని చేస్తే ఆ రోజు భోజనం ఉంటుంది. పని లేకపోతే ఇలాంటి వర్షాలు పడ్డాయి అనుకోండి, ఒక నెలలు పని లేదనుకోండి, చేతి పని చేసుకున్న వాళ్ళు ఏమైపోతారో తెలుసా? గిన్నె ముంత తాకటెట్టుకునే పరిస్థితి అయిపోతుంది. ఎందుకంటే పని లేవు, డబ్బులు ఉండవు. అలాంటి పొజిషన్ అండి వాళ్ళని. అలాంటి ఇంట్లో పుట్టాలంటే ఏం చేయవలసి వచ్చిందండి? ముందుగా తెలుసు ఆయనకి, యేసుప్రభుకి తెలుసా తెలియదు ఇదంతాను. ఆయనకి తెలియందేమీ లేదండి, అన్నీ తెలుసు. తప్పని పరిస్థితుల్లో తెలిసే దేవుడు ఆజ్ఞాపించాడు కాబట్టి ఆయన అన్నిటికీ అంగీకరించాడండి. ఏమండి, మనందరం పుట్టిన తర్వాత మనకు శత్రువులు మొదలవుతారండి. స్కూల్లోనే కొంతమందికి స్కూల్కి వెళ్ళినప్పుడే శత్రువులు వచ్చేస్తుంటారు. ఏమండి, ఆ పక్కన మార్కులు ఎవరికైనా వచ్చేస్తున్నాయి అనుకోండి, ఆడితో విరోధులు అయిపోతారు. అడగగానే చాక్లెట్ ఇవ్వలేదు అనుకోండి, ఆడితో శత్రుత్వం అయిపోద్ది. అలాగ మనం వయసు పెరిగిన కొలిది మనకి శత్రువులు, మన ఇంటి పక్క వాళ్ళు, ఇంటి ముందల్లో ఎవరో ఒకరు మనకు శత్రువులు తయారవుతారండి. పెళ్ళి అయితే, అమ్మ నీ శత్రువు ఎవరని అనగానే మా ఆయనే అంటుంటారు, లేదా మా అత్తగారే మా శత్రువు, ఇక ప్రధాన శత్రువు, అంతకుమించి ఎవరుంటారు చెప్పండి? యేసుప్రభుకి శత్రువు ఎవరో తెలుసా అండి? సాతాను. యేసుప్రభు శత్రువు ఎవరమ్మా? సాతాను. ఎప్పటి నుంచి శత్రుత్వం ఉందండి వాళ్ళిద్దరికి? పుట్టిన దగ్గర నుంచా, పుట్టక ముందు నుండే? యేసుప్రభు పుట్టక ముందు నుండే
ఆయన శత్రువుని ఓడించడానికి పుట్టాడండి ఆయన. మనకి ఆదికాండం 3వ అధ్యాయంలో ఆదికాండం 3వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే ఇక్కడ దేవుడు సర్పంతో మాట్లాడుతున్నాడు, అంటే అపవాదితో మాట్లాడుతున్నాడు. ఇదిగో నువ్వు ఏ స్త్రీనైతే మోసగించి వాళ్ళు పాపం చేసేయడానికి కారకుడు వేయావో అదే స్త్రీని నేను ఉపయోగించుకొని ఆ స్త్రీకి ఒక సంతానాన్ని ఇచ్చి ఆ సంతానం ద్వారా నిన్ను చితకొట్టిస్తాను అన్నాడండి. ఎవరండి ఆ స్త్రీ సంతానం? యేసుప్రభు. ఒక స్త్రీని మోసం చేసి భూమి మీద పాపాన్ని నువ్వు తీసుకొచ్చావు, అదే స్త్రీని ఉపయోగించుకొని అందరినీ పాపం చేయడానికి కారకుడు వేయావు కాబట్టి నిన్ను చితకొట్టిస్తాను అని ఆ రోజే దేవుడు శపథం చేశాడు సాతానుతో. అంటే పుట్టక ముందే యేసుప్రభు దేనికోసం వస్తున్నాడు భూమి మీదకి? సాతాను తల చితగొట్టడానికి, సాతాన్ని జయించడానికి. ఒక రకంగా చెప్పాలంటే పుట్టక ముందే ఆయనకి ఎవరున్నారమ్మా? శత్రుత్వం ఉంది. మళ్ళీ ఎవరికైనా అలాంటి స్థితి కావాలా అమ్మా? మనం ఎవరు శత్రువులు ఉండాలని కోరుకుంటామా, ఉండకూడదని కోరుకుంటామా? నాకెవరు శత్రువులు లేడు, నేను ఎవరికి శత్రువుని కాదు, అలాంటి మాటలు అనాలని ఉంటుంది. మనకి ఉండరులేండి, మనకి ఎప్పుడూ ఉంటారు, బోలు డజన్లు కొలితే ఉంటారు శత్రువులు. లేవండి, శత్రువు లేకుండా నాకు ఎవరితో గొడవలే లేవండి ఈ సంవత్సరం. అసలు ఎవరు గొడవలే అనలేదు నాతో. నన్ను ఎవరైనా ఉంటారండి? ఇంటికి వెళ్ళే లోపల ఏ గొడవ అవుతుందో తెలియదు, రాత్రి పడుకునే లోపల ఏ గొడవ ఎప్పుడు వస్తుందో తెలియదు ఏమండి. అలాంటి వాతావరణం, భయంకరమైన వాతావరణంలో మనం ఉన్నాం. ఇదే మనకు టెన్షను. కానీ యేసుక్రీస్తు వారు పుట్టక ముందే బాబు నీకు శత్రువు రెడీగా ఉన్నాడు భూమి మీద, నువ్వు వెళ్ళగానే నిన్ను చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సాతాను ప్రయత్నం చేశాడు కదండి. ఆయన ఎలాగా పశువుల పాకలో జన్మించగానే హేరోదేమో ఆయన చంపడానికి ప్రయత్నం చేశాడు కదండి. జ్ఞానులు వచ్చి చెప్పగానే ఆయన ఎక్కడున్నాడు చెప్పండి, నేను వెళ్ళి పూజించుకుంటాను అంటున్నాడు. వాస్తవానికి ఆయన యేసుప్రభుని పూజించుకోవడానికి కాదు, యేసుప్రభుని చంపడానికి. ఆయన ఎత్తులన్నీ ఏంటండి? యేసుప్రభుని చంపడానికి అండి. ఆ జ్ఞానులు ఇంకో తోవంట వెళ్ళిపోయారంట. అప్పుడు ఏంటి వాళ్ళు ఇలా మోసం చేశారని చెప్పి ఓ పని చేద్దాం, 2 సంవత్సరాల లోపున్న వాళ్ళు అందరిని చంపేద్దాం, ఇంకా అందులో పోతాడు ఆయన కూడా అనుకున్నాడు. మొత్తం 2 సంవత్సరాల లోపున్న వాళ్ళందరినీ చంపించాడండి. ఆ సమయంలో యేసుక్రీస్తుని ఐగుప్తులోకి వెళ్ళిపోమని దేవదూత చెప్పడంతో మరియా యోసేపులు యేసుని తీసుకొని ఆ ప్రాంతంలో లేకుండా, ఆ దేశంలో లేకుండా ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయారు, శత్రు దేశానికి వెళ్ళిపోయారు. యేసుక్రీస్తు చేసే పనులన్నిటిని అడుగడుగున అటగిస్తూనే ఉంటాడు. ఎవరమ్మా? సాతాను. యేసుప్రభు ఉపవాసం ఉన్నప్పుడు శోధించాడు కదండి వచ్చి. యేసుప్రభు బోధలు బోధించేటప్పుడు అక్కడ ఉన్నవారిలో ప్రవేశించి ఆయన బోధనలు అడ్డగించేవాడా, వ్యతిరేకించేవాడా? చివరికి ఆయన కుటుంబ సభ్యుల్లో ప్రవేశించాడా? ఆయన సహోదరులు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచలేదు, వాళ్ళలో ప్రవేశించాడండి. ఆ మత నాయకుల్లో ప్రవేశించాడు, శిష్యుల్లో కూడా ప్రవేశించాడా? సాతాను వెనక్కపో అని అస్తమానం యేసుప్రభు ఎవరితో అనేవాడండి? శిష్యుడితోనే. అంటే శిష్యుల్లో కూడా సాతాను ప్రవేశించాడు. ఇస్కరియోతు యూదాలో ప్రవేశించాడా? ప్రవేశించాడు. చిట్ట చివరికి సిలువ మీద ఉన్న దొంగలో కూడా ప్రవేశించాడా? ఏమండి, అంటే యేసుక్రీస్తు వారు సిలువ మరణం పొందకుండా చెయ్యాలని శత్రువు ఎప్పటి నుంచి ప్లాన్ చేసుకుంటూ వచ్చాడండి? మొదటి నుండి, ఆరంభం నుండి. కానీ ఆడు అనుకున్నది ఎక్కడా కూడా ఎప్పుడూ సక్సెస్ అవ్వలేదండి. అంటే యేసుక్రీస్తుని దేవుడు ఈ భూమి మీదకి ఎలా పుట్టించాడంటే శత్రువును ఓడించడానికి, శత్రుత్వం కలిగి ఆయన పుట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నామండి. హెబ్రీ పత్రికలో 2వ అధ్యాయము 7 నుంచి 9 వచనాలు మనం చదివినప్పుడు ఇక్కడ యేసుక్రీస్తు గురించి మాట రాయబడిందండి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 7 నుంచి 9 వచనాల్లో దేవదూతల కంటే కొంచెం తక్కువ వాడుగా చేయబడ్డాడు అని. వాస్తవానికి దేవదూతలు ఎవరు? సేవకులు, పరిచారం చేసే సేవకులు. ఎవరికి? మనకి. అక్కడేమో దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు, పరిశుద్ధుడు పరిశుద్ధ. దేవదూతల పని ఏంటంటే, దేవదూతలు కూడా దేవుడి సృష్టిలో ఒక భాగం, పనివాళ్ళు, దేవుడి పనివాళ్ళు. ఒక మాటలో చెప్పాలంటే దేవుని స్తుతించే పనివాళ్ళు.
దేవుడు పంపితే వచ్చి పని చేసేసి పోయే పనులు. మనుషుల కంటే తక్కువే. మనకి వాళ్ళు సేవకులైన ఆత్మలు. మనం గొప్పనా, దేవదూతలు గొప్పనా? దేవదూతలకి జ్ఞానం సంఘం నుండి వెళ్ళేలాగా చేశాడు దేవుడు. మనం చూసి దేవదూతలు నేర్చుకునేలా చేశాడు. మనకంటే దేవదూతలు తక్కువగా చేసినప్పుడు ఇక్కడ చూస్తే హెబ్రీ పత్రికలో ఏం రాస్తున్నాడంటే దేవదూతల కంటే కొంచెం తక్కువ వాడుగా యేసు ప్రభు పుట్టాడంట అండి. అంటే ఏ విషయంలో ఏమండి? ఏ విషయంలో తెలుసా? దేవదూతలకి భౌతిక మరణం ఉండదు. భూమి మీదకి వస్తాయి, దేవుడు చెప్పిన పని చేసేసి వెళ్ళిపోతాయి. అవి ఇక్కడ చచ్చిపోవు. ఒక దేవదూత ఎప్పుడైనా చచ్చిపోయినట్టుగా బైబిల్ ఎక్కడైనా ఉందా అండి? దేవదూతలకి భూమి మీద చావు లేదు. యేసుప్రభుకి మరణం ఉంది. మరి ఇప్పుడు దేవదూతలు ఎక్కువ, యేసుప్రభు ఎక్కువ? దేవదూతలే ఎక్కువ. ఎందుకంటే వస్తున్నాయి, పని చేసేసి పోతున్నాయి, కానీ వాటికి చావవలసిన అవసరం లేదు. వాటిని ఎవరు చంపలేరు. సొదొమ గొమొర్రా పట్టణానికి దేవదూతలు వచ్చారు కదా ఇద్దరు. ఆ ఊరు వాళ్ళందరూ వాళ్ళని పట్టుకొని లాక్కుపోవడానికి ప్రయత్నం చేశారు కదా, లాక్కుపోగలిగారా? అక్కడ ఎవరు గెలుపు? ఎవరిది? ఓటమి ఎవరిది? దేవదూతలది గెలుపు. ఓటమి సొదొమ గొమొర్రా పట్టణానికి. కాబట్టి భూమి మీద దేవదూతలకి ఎవరు కూడా వాళ్ళు హింసించలేరు, వాళ్ళు చంపలేరు. యేసుక్రీస్తుని హింసించగలరు, చంపగలరు. ఎవరండి తలరాత? యేసుప్రభుకి ఇష్టం లేకపోతే యేసుప్రభుని కూడా ఎవరైనా చంపగలరండి? ఆయన్ని బట్టలు తీసేసి కొరడాలతో కొట్టి ముఖం మీద ఉమ్మేసి ముళ్ళకిరీటాలు పెట్టి చేతుల్లో కాళ్ళలో సోలాలో వేస్తుంటే ఆయన ఇలాగ అన్నాడు అనుకోండి, ఏమైపోతారమ్మా వాళ్ళందరూ? అసలు చచ్చిపోయిన వాళ్ళు బతికించినోడు, ఎన్నో అద్భుతాలు చేసినవాడు, ఆయన కొట్టేవాడిని కొట్టకుండా చేసుకోలేడా ఇలాగ అంటే ఏమైపోతారమ్మా వాళ్ళు? చెయ్యి కూడా ఎత్తక్కర్లేదు, ఆయన మాట అంటే చాలా అయిపోతుంది. కానీ ఛాన్స్ లేదు ఆయనకి. దేవుడు తలరాత రాసేసాడు, నాయన నువ్వు ఇక్కడ అన్నీ తగ్గిపోవాలి. నువ్వు ఎవరిని హెచ్చించుకోవడానికి ఇల్లేదు. వాళ్ళు కొడతారు, నువ్వు భరించాలా, వాళ్ళు తిడతారు, నువ్వు భరించాలి, నీకు చావు వస్తే నువ్వు భరించాలి. దాన్ని ఏమంటారమ్మా? తలరాత, విధి నిర్ణయం, దేవుడు నిర్ణయం. అది దేవుడి నిర్ణయానికి యేసుప్రభు ఏమయ్యాడండి? జగత్తు పునాది వేయబడకుండా నా తండ్రి సంకల్పించాడు, నేను దాన్ని పాటించాలని ఆయన అమలు చేశాడండి. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో 23వ వచనంలో మనం చూస్తే ఇక్కడ పేతురు ప్రసంగం అండి. ఇది పేతురు ప్రసంగంలో ఆ యూదులందరితో ఏం చెప్తున్నాడంటే, యేసుక్రీస్తు వారు సిలువ మీద చనిపోయారని ఆయన ఏదో ఓడిపోయారు అనుకోకండి. ఆయన ఓడిపోలేదు, ఆయన గెలిచారు. ఎందుకంటే ఇదంతా దేవుడి యొక్క ప్రణాళిక, దేవుడి సంకల్పం ఇది అని చెప్తూ ఉన్నాడండి. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 23వ వచనం. దేవుడు నిశ్చయించిన సంకల్పమును, ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. ఏమంటే యేసుక్రీస్తు వారు మరణించాలని, ఆయన చనిపోయి తిరిగి లేవాలనేది ఎవరి ప్లాన్ అంట? దేవుడి సంకల్పం, నిశ్చయించిన సంకల్పం. అది మీకు తెలియక మీరు అందులో ఇన్వాల్వ్ అయిపోయారు. కానీ ఇదంతా దేవుడి స్క్రిప్టే. దేవుడు చేయాలనుకున్నాడు, అదే చేశాడు యేసుప్రభు వచ్చి అని ఇక్కడ చెప్తూ ఉన్నాడండి. దేవుడికి మహిమకరంగా. ఏమండి యేసుక్రీస్తు వారు సిలువ మీద అనుభవించిన శ్రమలన్నీ కూడా దేవుడు నిర్ణయించినయే. దేవుడికి తెలియకుండా ఆకస్మికంగా వచ్చి పడిపోయినవి ఏమి కావు. హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయము 7వ వచనంలో ఆ మాట రాయబడింది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 7వ వచనంలో, అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం దేవా నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని అంటిని. ఏమండి గ్రంథపు చుట్టలో అంటే దేవుడు పరలోకంలో ఉండి దేవుడు నిశ్చయించినవి కొన్ని విషయాలైతే, ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన ఏం చేయాలో, ఆయన ఎలా బోధించాలో, ఆయన ఎలా మాట్లాడాలో, ఎలాగా తగ్గిపోవాలో, ఎన్ని శ్రమలు పొందాలో, ఎవరెవరి చేత తనబడాలో, ఇవన్నీ కూడా దేవుడు గ్రంథాల్లో రాయించి క్రీస్తుకు పూర్వమే ఎంతోమంది ప్రవక్తలతో ప్రకటింపజేశాడండి. ఇప్పుడు అవి గ్రంథపు చుట్టలో ఉన్నాయని ఇదిగో నేను నెరవేర్చాను. గ్రంథపు చుట్టలో నువ్వు రాసినవి, నన్ను గురించి రాసినవన్నీ నేను నెరవేర్చడానికే వచ్చాను, ఇక నెరవేర్చాను అని యేసుప్రభు చెప్పగలిగాను.
కాబట్టి యేసుక్రీస్తు జీవితానికి మన జీవితానికి ఎంత తేడా ఉందండి. దేవుడికి మన గురించి తెలుసు, యేసుప్రభు గురించి తెలుసు, కానీ మన గురించి ఏమైనా రాశాడా? ఇదిగో నువ్వు ఈ పని చేయాలి, ఈ పని చేయడానికి లేదు అని నిర్బంధం ఏమైనా ఉందండి మనకి లేదు. మన తలరాత మన చేతిలోనే ఉంది. నువ్వు తాగుతావో పరలోకానికి వెళ్తావు, నీ ఇష్టం. నువ్వు ఏమైపోతావు, నీ ఇష్టం. పరిశుద్ధంగా బతుకుతావో పాపం చేసి బతుకుతావు, నీ చేతిలో ఉంది, నీ ఇష్టం అని దేవుడు మన తలరాతను మన చేతిలోనే పెట్టాడు. కానీ మన తలరాతని దేవుడు ముందుగా నిశ్చయించేసి నువ్వు నరకానికే పోవాలని దేవుడు నిర్ణయం లేదు, నువ్వు పరలోకానికే వెళ్ళాలని దేవుడు. ఈరోజు కొంతమంది తీవ్రవాదులు అయిపోతున్నారు, కొంతమంది నక్సలైట్లు అయిపోతున్నారు, కొంతమంది రౌడీలు అయిపోతున్నారు, కొంతమంది పోకిరి వాళ్ళు అయిపోతున్నారు, కొంతమంది మంచి డాక్టర్లో, మంచి టీచర్లో, మంచి ఇంజనీర్లో, సమాజానికి పనికొచ్చే వాళ్ళు అవుతున్నారు. కారణం ఏంటండి? దేవుడు వాళ్ళు అలాగ అయిపోవాలని నిర్ణయించేశాడా? ఏమండి? కానే కాదు. వాళ్ళు పెరిగిన వాతావరణం, వాళ్ళు పెంచిన తల్లిదండ్రులు, ఏమండి, ఆ సమాజాన్ని బట్టి వాళ్ళు అలా తయారయ్యారు. ఈ సమాజాన్ని బట్టి వీళ్ళు ఇలా తయారవుతున్నారు. మన క్రియలే మన విధిని నిర్ణయిస్తాయి తప్ప దేవుడు తలరాతలు రాసేయడు. దేవుడు తలరాతలు రాసేయడండి. సరే, మనం చూసినప్పుడు దేవుడు మన తలరాతని యేసుప్రభుతో ముడిపెట్టాడండి. యేసుక్రీస్తుతో కలిసి మనకు ఒక తలరాత రాశాడు దేవుడు. మనకంటే మనకే కాదు, ఈ భూమి మీద ఉన్న మనుషులందరికీ దేవుడు ఒక తలరాతని యేసుప్రభుతో ముడిపెట్టి రాశాడు మనకి. అపోస్తలుల కార్యం 3వ అధ్యాయంలో 22వ వచనంలో మనం చూసినప్పుడు మోషే మాట్లాడిన మాట అంటే ఇది. మోషే మాటని ఇక్కడ పేతురు కోడ్ చేసి గుర్తు చేస్తున్నాడు. మోషే అన్నాడట, నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల నుండి పుట్టింతును, ఆయన మీతో ఏమి చెప్పిననో మీరు ఆయన మాట వినవలెను, ఆయన మాట విననివాడు ప్రజల్లో ఉండకుండా సర్వనాశనమగును. అర్థమవుతుందండి? యేసుప్రభు ఎలాంటి వాడంటే మోషే వంటి ప్రవక్త. దేవుడు నా వంటి ఒక ప్రవక్తని పుట్టించబోతున్నాడు. ఆయన మాట, ఆయన ఏం చెప్పినా మీరు వినాలా. ఆయన చెప్పిన మాట విన్నా అంటే సర్వనాశనం అయిపోతాడు ఎవడైనా. ఏమండి? ఈ మాట ఎంతమందికి వర్తిస్తుందండి? ఈ భూమి మీద ఉన్న యావత్తు ప్రజలకి వర్తించే మాట, పురుషుడైనా స్త్రీ అయినా. ఏమండి? ఏ దేశం వాడైనా, ఏ జాతి వాడైనా, ఏ భాష వాడైనా, ఎవడైనా ఏం చేయవలసిందేనండి? యేసుక్రీస్తు మాట వినాలి. నీ భౌతిక జీవితం విషయంలోనైనా, నీ ఆత్మ సంబంధమైన జీవిత విషయంలోనైనా, నీ కుటుంబ జీవితం విషయంలోనైనా, ఏమండి, నీ రాజకీయ జీవితమైనా, నీ వ్యాపార జీవితమైనా, ఏ విషయంలోనైనా యేసుక్రీస్తు మాట వినాలి. నేను యేసుప్రభు మాట వినండి, నాకు నచ్చినట్టు బతుకుతాను అన్నాడు అనుకోండి, ఏమైపోతాడమ్మా? సర్వనాశనం అయిపోతాడు. సర్వనాశనం అయిపోవడం అంటే ఇక్కడ బాగుంటారు, భూమి మీద బాగానే ఉంటారు, నిత్య నరకానికి వెళ్ళిపోతాడు. యేసుప్రభు మాట వింటే నిత్య జీవానికి వెళ్తామండి. కాబట్టి మనం నిత్య నాశనానికి వెళ్ళాలన్నా, నిత్య జీవానికి వెళ్ళాలన్నా ఇప్పుడు ఎవరి చేతిలో ఉందంటే యేసుక్రీస్తు చేతిలో పెట్టాడండి. యేసుక్రీస్తు మాట మనం వింటే మనం బాగుపడతాం. యేసుప్రభు మాట మనం వినకపోతే మనం నిత్య నాశనానికి వెళ్ళిపోతాము అని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. అదేంటంటే అలాగేది చేశాడంటే దేవుడు, మరి స్వేచ్ఛ ఇచ్చాడు కదా, మరి చక్కగా మమ్మల్ని ఇలా ఉంచవచ్చు కదా, మళ్ళీ యేసుప్రభుని నమ్ముకోవడం ఏంటి అంటే దేవుడు నిర్ణయాలు అలాగే ఉంటాయి. ఏమండి? ఇన్ని కష్టాలు యేసుప్రభు ఓర్చుకున్నాడు మన కోసం. ఏంటి మనం ఒక్క విషయంలో దేవుడు చెప్పినట్టు వినలేం? దేవుడు చెప్పిన మాటలు యేసుప్రభు ఎన్ని విన్నాడమ్మా? ఇప్పుడు వరకు చాలా చెప్పుకుని, ఇంకా బోల్డ్ ఉన్నాయి. దేవుడు చెప్పిన దానికి ఒక్కదానికైనా అడ్డంగా తలూపాడా యేసుప్రభు? నీ చిత్తమే, నీ చిత్తమే, నా ఇష్టం కాదు, నీ ఇష్టమే అని అన్నిటికీ నీవు చెప్పినట్టే చేస్తానన్నాడు. ఇప్పుడు మనం ఎవరిని ఫాలో అవ్వాలండి? ఆ దేవుని కుమారుని ఫాలో అయితే మనల్ని దేవుడు అంగీకరిస్తాడు, పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తాడు. అంతేగాని మంచి పాస్టర్ గారి కొడుకుని కూడా అంగీకరించడం. అర్థమవుతుందండి? నువ్వెవరైనా యేసుప్రభు మాట వినవలసిందే. యేసుప్రభు మాట వింటేనే దేవుడు పరలోకాన్ని ఇస్తాడండి.
ఇంకా భూమి మీద ఏ మనుషుల మాటను వినొద్దు. ఇప్పుడు ఈరోజు మనుషులకి ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారా, యేసుప్రభుకి ఎక్కువ ఉన్నారా అండి? ఏమండి, మనుషులకే ఉన్నారు తెలుసా అండి. ఈయన ఆయన శిష్యుడు, ఈయన శిష్యుడు, ఆయన ఏం చెప్తే అది చేసేస్తుంటాడు. బుర్రలో ఎవరికి గుజ్జు లేదండి. ఎవడేది చెప్తే అది చేసేయడమేనంట. మనం ఎవరి మాట వినాలండి? యేసుక్రీస్తు మాట వినాలి. అంటే యేసుక్రీస్తు వారు ఇప్పుడు వచ్చి మనకు చెప్తారా డైరెక్ట్గా వచ్చి? ఆ మాటలు కూడా కావు, నీ కళ్ళలోకి వచ్చి చెప్పిన మాటలు కావు. గ్రంథంలో ఏదైతే యేసుక్రీస్తు వారు రాయించారో తన శిష్యుల ద్వారా, దానిని ఈరోజు మనం పాటించాలండి. దాన్నే పాటించాలి. బైబిల్లో ఎవరైనా అలా చేశారా అని మనం చూస్తే, ఏమండి, ఒక సందర్భాన్ని నీకు జ్ఞాపకం చేస్తానండి. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయంలో, అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 46 నుంచి మనం చదువుతామండి. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 46 నుంచి. ఇక్కడ ఇది పిసిదియాలోని అంతియోకియా అనే ప్రాంతానికి వెళ్ళారండి. ఈ పిసిదియాలోని అంతియోకియా అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు జరిగిన సందర్భం అన్నమాట అండి. పౌలు మొదటి సువార్త ప్రయాణంలో పిసిదియాలోని అంతియోకియా అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ పౌలు గారికి సమాజ మందిరంలో వాక్యం చెప్పే అవకాశం ఇచ్చారండి యూదులు ఎవరు వచ్చినా యూదులు ఏం చేస్తారంటే, బాబు వాక్యం ఏమని చెప్పగలరా మీరు, మాకు ఏమైనా దేవుడి మాటలు చెప్తారా అని ఇస్తారండి గౌరవంగా కొత్త వాళ్ళకి. అప్పుడు పౌలేమో దాన్ని వినియోగించుకొని ఈయన ప్రసంగం చేయడం మొదలుపెట్టాడండి. గొప్ప ప్రసంగం ఇక్కడ చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నామండి. ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాడంటే 17వ వచనంలో ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి వచ్చిన దగ్గర నుంచి స్టార్ట్ చేశాడండి. అక్కడి నుంచి స్టార్ట్ చేసి యేసుక్రీస్తు వరకు వచ్చి చెప్పారంటండి మొత్తం. అప్పుడు ఏం జరిగింది అంటే 44వ వచనంలో మొదటి వారం బాగా చెప్పారు కదా, భలే చెప్పాడండి అతను, ఎవరో కానీ పూసకొచ్చినట్టు చెప్పాడండి, అరటిపండు ఒలిచినట్టు చెప్పాడండి అంటారు కదా అండి. అలాగా యేసుప్రభు చెప్పినప్పుడు ఆ సమాజ మందిరంలో ఉన్న కొద్దిమందే విన్నారు, వాళ్ళకి నచ్చింది. వీళ్ళు ఏం చేశారంటే ఇంటికి వెళ్ళి ఇలాంటి మాటలు చెప్పేవాళ్ళు ఉంటే బాగుండని ఈసారి వాళ్ళ ఆయన్ని, వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ ఇంటి పక్క వాళ్ళని, రండి ఎవరో వచ్చారు భలే చెప్తున్నారు, ఈ వారం కూడా చెప్తారంట అని జనాలు వేసుకొచ్చేసారంట ఈసారి వచ్చే వారానికి. మనం అలాంటి పనులు చేయలేండి, మనం ఎవరు తీసేరాం. కానీ యూదులు చాలా ఆసక్తి అండి, దేవుడి వాక్యం అంటే వాళ్ళకి చాలా పిచ్చి, తీవ్రత, శ్రద్ధ. కాబట్టి బాగా వాక్యం చెప్పే వ్యక్తి మన ప్రాంతానికి వచ్చారు. ఆయన మొన్న వారం బాగా చెప్పారు, ఈ వారం ఇంకా బాగా చెప్తారని మరలా మరుసటి శనివారం, వాళ్ళు శనివారం కదండి ఆరాధన వాళ్ళు చేసుకుంటారు, అప్పుడంట మరుసటి విశ్రాంతి దినమున 44వ వచనంలో దాదాపుగా ఆ పట్టణమంతయు దేవుని వాక్యం వినుటకు కూడి వచ్చెను. మంచిదే చెడ్డదండి ఇలా రావడం? చాలా మంచిది. కానీ అక్కడ ఒక సమస్య వచ్చిందండి. యూదులు జనసమూహమును చూచి మత్సరంతో నిండుకొని, ఏంటి ఎక్కువ మంది జనం వస్తే మత్సర పడిపోవచ్చా? మత్సరం ఎందుకు వచ్చిందండి వీళ్ళకి? మేము చెప్తే ఎవడో రావట్లేదు, ఈయన వస్తే ఎంతమంది వచ్చేస్తున్నారు అని ఈ బోధకులకి ఏమొచ్చిందమ్మా, అక్కడ ఉన్న బోధకులకి కుళ్ళు వచ్చింది. మత్సరం అంటే అసూయ వచ్చింది, ద్వేషిస్తున్నారు. అనవసరంగా ఇలాంటి వాడికి ఇచ్చేసాం మనం ప్రసంగం, నేను చేసినా బాగుండి పోను, ఈయనకి పేరు వచ్చేస్తుంది, ఇంకా 2 రోజులు పోతే ఇంకా ఈయనే ఇదంతా నాయకుడు అయిపోయేలా ఉన్నాడు, మమ్మల్ని ఎవరు గుర్తించి ఇలా లేరు అని ఈ అనవసరంగా తప్పు చేసాం, ఆపేయండి మీరు ప్రసంగం ఆపేయండి అంటున్నారండి. మీరు రావద్దండి, మీరు వెళ్ళిపోండి, మీరు మా సమాజ మందిరంలో మీరు బోధించడానికి ఈ వారం అవకాశం ఇవ్వండి, మీరు వెళ్ళిపోండి అనేసి పౌలు బర్నబాల్ని గెంటేశారండి యూదులు. వచ్చిన జనాలు చూసే ఏమైందండి, అక్కడ అసూయ వచ్చేసింది. జనసమూహం చూసి మత్సరంతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డము చెప్పిరి. మాకు తెలుసండి యేసుప్రభు గురించి, మాకు తెలుసండి మోసే గురించి, మీరు చెప్పేది ఏంటండి ఇశ్రాయేలు గురించి మాకు అని చెప్పే ప్రతి మాటని అడ్డగించేస్తున్నారంట. అప్పుడు
పౌలును బర్నబాయు ధైర్యంగా ఇట్లనిరి, దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దానిని తోసివేసి మిమ్మల్ని మీరే నిత్య జీవానికి అపాత్రులుగా ఎంచుకున్నారు. అంటే వాస్తవానికి మీరు ఈ మాటలు వింటే మీకు నిత్యజీవం, యేసుక్రీస్తు మాటలు వింటే మీరు నాశనం అవ్వకుండా ఉంటారు. అందుకని మీకు చెప్పడానికి వచ్చాం. కానీ మీరు అడ్డగించి మిమ్మల్ని మీరే నిత్య జీవానికి అపాత్రులుగా ఎంచుకునిచున్నారు. గనుక ఇదిగో మేము అన్యుల యొద్దకు వెలుచున్నాము, ఏలయనగా నీవు భూ దిగంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నానని ప్రభువు నాకు ఆజ్ఞాపించి అని చెప్పిరి. యేసుప్రభు నాకు ఆజ్ఞాపించాడు, నువ్వు అన్యజనులకు వెలుగుగా ఉండాలి, ఒక యూదులకే కాదు అన్యులకి సువార్త చేయాలని నాకు యేసుక్రీస్తు వారు చెప్పారు దర్శనంలో. కాబట్టి నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నాను అని చెప్పాడండి. అన్యజనుల మాటలు విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచిరి, మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. పౌలు అన్యుల దగ్గరికి వెళ్ళేటప్పటికి అన్యులు ఏం చేశారంటండి, వాళ్ళు చిచ్చి పప్పు అన్నారా అండి? వాళ్ళు ఏం చేశారట, ఇన్నాళ్ళకి దేవుడు మాకు రక్షణ ఇచ్చాడా, మాకు దేవుడు వాక్యం అలాగా అందుతుందా, అయితే మా పిల్లలు బాగుపడతారు, మా కుటుంబాలు బాగుపడతాయి, చెప్పు నాయన నువ్వు ఏం చెప్పాలనుకున్నా చెప్పు నాయన మేము వింటామనట. అన్యజనులు అందరూ ఏమంటే వాళ్ళ ఇళ్ళ దగ్గర వాళ్ళ ఊరు మధ్యలోనో పౌలు గారు వాక్యం చెప్తుంటే వాళ్ళు వచ్చి కూర్చొని వినియోగించుకున్నారట అండి. ఇప్పుడు పౌలు అదే మాట మాట్లాడుతున్నాడు, ఏమన్నాడండి, మరియు నిత్య జీవమునకు నిర్ణయించబడిన వారు విశ్వసించిరి. అంటే ఈరోజు ఇక్కడ మనం ఒక సంగతి ఆలోచిస్తున్నామండి. మన గ్రామం ఉందండి, మన గ్రామంలో చాలామంది వేల మంది ప్రజలు ఉన్నారు. వాళ్ళందరూ వాక్యం వినడానికి వస్తున్నారా? పోనీ ఏ మైక్ ద్వారా వింటారండి, పోనీ వచ్చి బాప్తిసం పొందుతారా? వింటారు కానీ అంగీకరించరు, రక్షణ పొందరు. వీళ్ళలో నుండి ప్రత్యేకపరిచింది మనమేనండి. ఏంటి మనం అప్పుడప్పుడు మనల్ని చూసి మనమే తిట్టుకుంటుంటాం, నాకేటి కష్టాలు, నాకేటి శ్రమలు, అసలు నేనేం సాధించాను నా జీవితంలోనూ, వాళ్ళే బాగున్నారు వీళ్ళే బాగున్నారు అనుకుంటుంటామండి. మీకు తెలియదు కానీ మీరు నిత్య జీవానికి నిర్ణయించబడ్డారు. మీరు కాదు, మనం ఆర్థికంగా వెనకబడవచ్చు, ఆరోగ్యపరంగా వెనకబడి ఉండొచ్చు, ఏమండి లోకంలో మనకి ఎటువంటి గౌరవాలు లేకపోవచ్చు, ఆస్తిపాస్తులు లేకపోవచ్చు, ఎన్నో లోపాలు రోగాలు ఉండొచ్చు. కానీ మనం ఎవరో తెలుసా అండి, యేసుక్రీస్తుని విశ్వసించి బాప్తిసం పొంది ఆయన మాట వింటున్నాం అంటే ఈరోజు నిత్య జీవానికి నిర్ణయించబడిన వాళ్ళం. ఆ స్థితి తెలియక ఈ రక్షణని ఒక 300 కూలి కోసం వదిలేసుకుంటూ ఉంటామండి. ఆ గొప్ప రక్షణని దాని విలువ తెలియక ఎవరో ఓ ప్లేట్ మెతుకులు పెడితే ఆ మాంసం ముక్కలో బిర్యానీ ముక్కలో పెడతామంటే అక్కడ పోతుంటాం. ఈ విలువ తెలియక ఎవరో స్నేహితుడు పుట్టినరోజనో పిక్నిక్ అనో పోతుంటాం. మనం నిత్య జీవాన్ని అపాత్రులుగా చేసుకొని పోతున్నామండి. ఇక్కడికి ఈరోజు ఎన్నో పనులు మానుకొని వచ్చిన మీరు నిత్య జీవానికి నిర్ణయించబడిన వారు. ఏమండి దేవుడి దగ్గరికి రావాలంటే మన తలరాత మనం రాసుకున్నట్టే అండి. దేవుడిని వదిలిపెట్టి లోకంలోకి పోయామంటే అది కూడా మన విధిని మనం రాసుకుంటాం. మన క్రియలే మన విధిని రాస్తున్నాయి. నువ్వు దేవుడి మాట వింటే నీ విధిని నువ్వే రాసుకుంటున్నావు, పరలోకంలో వెళ్ళి నిత్యజీవం పొందుకుంటావు. లేదు నేను లోకంలోనే ఉంటాను, నాకు డబ్బే ముఖ్యం, నాకు కులం ముఖ్యం, నాకు లోకంలో పొగడ్తలు, లోకంలో సిరి సంపదలు, ఇవన్నీ గౌరవాలు ఇవే కావాలి, నాకు మనుషులే సంపాదించుకుంటాను అనుకుంటే మన విధిని మనమే రాసుకుంటాం, నరకంలోకి వెళ్ళి పడతాం, నిత్య నరకంలోకి వెళ్తామండి. ఏమండి అంటే ఇక్కడ బైబిల్ మనకి ఏం చెప్తుందంటే యేసుక్రీస్తు దగ్గరికి రావడం అనేది చిన్న విషయం కాదండి, చిన్న విషయం కాదు, ఎంతో కృప ఉండాలండి. కొన్ని మాటలు మనం చూస్తే మనకి యోహాను సువార్త 6వ అధ్యాయంలో 37 నుంచి 38 వచనాల్లో యేసుక్రీస్తు వారు ఆయన దగ్గరికి రాని వారి గురించి మాట్లాడుతూ ఉన్నారండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 37వ వచనం. అంటే యేసుక్రీస్తు వారు ఎంత చెప్పినా కొంతమంది అంగీకరించలేదు కదండి.
మీరు నన్ను చూచి ఉండియు విశ్వసింపక ఉన్నారని మీతో చెప్పుతుని. మీరు చూస్తున్నారు కళ్ళారా, కానీ నన్ను నమ్మటం లేదు, నన్ను విశ్వసించట్లేదు. కారణం ఏంటంటే తండ్రి నాకు అనుగ్రహించు వారు అందరూ నా యొద్దకు వత్తురు. నా యొద్దకు వచ్చువానిని నేనేమాత్రము బయటికి తోసివేయను. తండ్రి నాకు అనుగ్రహించే వారందరూ నా యొద్దకు వస్తారు. అంటే ఇప్పుడు ఈరోజు మనం వచ్చామంటే కారణం ఏంటంటే దేవుడికి మన క్రియలు నచ్చి, లేదా మన జీవితం నచ్చి, ఇలాంటి వాడు నాకు కావాలి, ఇలాంటి వాడు నరకానికి వెళ్ళడానికి వీల్లేదు, వీడిని నేను రక్షించుకుంటాను అని చెప్పి దేవుడు మనకి యేసుప్రభువు దగ్గరికి వచ్చే అనుగ్రహాన్ని ఇచ్చాడండి. కొర్నేలి చూడండి, కొర్నేలి దాన ధర్మాలు చేస్తూ భక్తిగా బతుకుతున్నాడంట. కొర్నేలికి బాప్తిసం లేదు. అప్పుడు దేవుడు ఏం చేశాడండి? పేతురుని పంపించాడు ఆయన దగ్గరికి. దర్శనంలో కొర్నేలికి కనపడి పేతురుని రప్పించుకోమని చెప్పాడు. ఏమండి, అపోస్తలుడైన పౌలు చూడండి, ఆయన సౌలుగా ఉన్నప్పుడు చాలా తీవ్రంగా ఉన్నాడు. దేవుడంటే సంఘాన్ని హింసిస్తున్నాడు. అది కూడా ఎవరి కోసం? ఈ సంఘం దేవుడికి వ్యతిరేకమైంది అనుకుని, మా దేవుడికి వ్యతిరేకంగా ఎవరో ఏదో బోధించేస్తున్నారు అనుకొని, ఈ యేసుప్రభు అబద్ధం అనుకొని ఆ క్రైస్తువులందరినీ హింసించడానికి తయారయ్యాడండి. ఈ చేస్తున్నదంతా దేనికోసం అండి? దేవుడి పట్ల అతనుకున్న విశ్వాసాన్ని బట్టి, ఆసక్తిని బట్టి. ఆసక్తి విషయంలో సంఘమును హింసించువాడును అన్నాడు కదండి. ఇప్పుడు అతన్ని అలా వదిలేశాడండి దేవుడు. ఆ దమస్కు వెళ్ళే ఆ దారిలో యేసుక్రీస్తు వారు వెలుగు రూపంలో కనపడి, ఇదిగో నేను అన్యజనులకి నేను ప్రత్యేకించుకుంటున్నాను అని, అతను నా సాధనం అన్నాడు యేసుప్రభు. అంటే ఎవరైనా ఏ కాలంలోనైనా దేవుడికి నచ్చిన జీవితం వాళ్ళలో ఉంటే దేవుడు ఏం చేస్తాడమ్మా? దేవుడు వాళ్ళకి నా యొద్దకు రావడానికి అనుగ్రహిస్తాడు అంటున్నాడు ఆయన. మనం వచ్చామంటే కారణం ఏంటమ్మా? దేవుడు మనల్ని ఏం చేశాడమ్మా? పెంట కుప్పల మీద నుండి మనల్ని ఎంచుకున్నాడండి. చదువు సంధ్య లేకపోయినా విద్య లేని పామరుల్ని దేవుడు ఎంచుకుని జ్ఞానుల్ని సిగ్గుపరచడానికి. మహామహా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు భూమి మీద, వాళ్ళని ఎంచుకోలేదు. ఎందుకు పనికిరాని మనల్ని దేవుడు ఎన్నుకున్నాడండి. దీని వెనకాతల ఏముందంటే దేవుడు అనుగ్రహం, దేవుడు కనికరం ఉంది, దేవుడు ప్రేమ ఉంది, పక్షపాతం లేదు, ముందుగా రాసే లేదు దేవుడు తలరాత. మన జీవితాన్ని చూసి ఇలాంటి వాళ్ళు నరకన పోవడానికి వెళ్ళలేదు, వీళ్ళలో మంచి జీవితం ఉంది, వీళ్ళు మారుతారు, నా కుమారుడి దగ్గరికి వస్తే ఇంకా బాగుపడతారని చెప్పి మనల్ని దేవుడు ఏం చేశాడమ్మా? ఇక్కడికి నడిపించాడండి. ఇంకో మాట అదే యోహాను సువార్తలో 6వ అధ్యాయము 44వ వచనంలో, యోహాను సువార్త 6వ అధ్యాయం 44వ వచనంలో రాయబడిన మాట మనం చదివితే ఇక్కడ ఏమన్నాడంటే, నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించితేనే కానీ ఎవడు నా ఎద్దుకు రాలేడు. యేసుప్రభు దగ్గరికి ఎవరైనా రావాలంటే, యేసుప్రభు నమ్ముకోవాలంటే, బాప్తిసం పొందుకొని పరిశుద్ధంగా బ్రతకాలంటే ఆకర్షించుకోవాలట దేవుడు. ఏమంటే దేవుడు ఆకర్షించుకునే గుణాలు మనలో ఉండాలి. మనం కూడా కొన్నిటికి ఆకర్షితులు అవుతుంటాం, మనకు నచ్చిన వాటికి. ఏమండి, దేవుడు కూడా కొన్నిటికి ఆకర్షితుడు అవుతాడండి. విధేయత కలిగి ఉన్న వాళ్ళని చూసి ఆకర్షితుడు అవుతాడు. సత్క్రియలు చేసేవాడిని చూసి ఆకర్షితుడు అవుతాడండి. ఏమండి, తగ్గింపు జీవితం ఎంత ఇష్టమండి దేవుడికి. తగ్గించుకునే వాళ్ళంటే చాలా ఇష్టం అండి. ప్రేమ గలవాలంటే దేవుడికి చాలా ఇష్టం. ధనాపేక్ష లేకుండా సంతృప్తిగా బతికే వాళ్ళంటే దేవుడికి అది ఎక్కడున్నా ఆకర్షించుకుంటాడు. అన్యజనుల్లోనున్నా ఎక్కడున్నా దేవుడు ఆకర్షించుకుంటాడు, వాళ్ళని దేవుడు వాడుకుంటాడండి. ఎవరైతే నీతి కోసం పోరాడుతుంటారో, ఎవరైతే ఈ పాపంతో పోరాడుతుంటారో అలాంటి వాళ్ళంటే దేవుడికి ఇష్టమండి. వాళ్ళు నశించుకోవడానికి లేదు, వాళ్ళు రక్షించుకోవాలి, వాళ్ళు నా కుమారుడి దగ్గరికి రావాలి అని వాళ్ళ దగ్గరికి సువార్తను పంపిస్తాడు. దేవుడే పంపిస్తాడు. సువార్తని ఆశీర్వాదాన్ని వాళ్ళకి ఇస్తాడు. ఏమండి, అలాగొచ్చిన వాళ్ళు అండి మనం.
మనం సామాన్యులు కాదండి. క్రైస్తవుడంటే ఈరోజు క్రైస్తవుడే గౌరవించలేని పరిస్థితి. లోకం క్రైస్తవుని గౌరవిస్తుంది, క్రైస్తవుడిని గౌరవించట్లేదండి. క్రైస్తవుడు అంటరానోళ్ళ చూస్తున్నాడండి. వీళ్ళు పాపాత్ములు, వాళ్ళు పాపాత్ములు. ఏంటి పూర్వం ఎప్పుడో పాపం చేస్తే అది పట్టుకొని ఇప్పటికీ కూడా మనకి ఒక స్టాంప్ వేసేసి వీళ్ళు పాపులు వీళ్ళు బతుకంతనా తెలుసు, వీళ్ళు జీవితం అంతనా తెలుసు అంటుంటారు. యేసుక్రీస్తు వారేమో మన పాపాలు మూటగట్టి వెనకాలకి విసిరేసుకొని మీరు పరిశుద్ధులు, దేవుని కుమారులు అని చెప్తుంటే, దేవుడేమో మనల్ని నీతిమంతులుగా చూస్తుంటే, లోకం కూడా మనల్ని నీతిమంతులుగా చూస్తుంటే, ఈరోజు క్రైస్తవుడే మరో క్రైస్తవుడిని గుర్తించలేని పరిస్థితి. ఏమండి, ఎంత దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నాం చూడండి. నేను మీకు చెప్పాలనుకునేది ఏంటంటే, నాకు సమయం అయిపోతుంది, చాలా చెప్పాలి కానీ కట్ చేసేసాను. ఒకటండి, మనందరమే కూడా నిత్యజీవానికి నిర్ణయించబడిన వాళ్ళం. ఈ సంగతి ఏ క్షణం కూడా మర్చిపోకూడదండి. ఏ రోజు మర్చిపోకూడదు, ఏ క్షణం మర్చిపోకూడదు, పొరపాటు చేయకూడదండి. ఇక మీదట పరిశుద్ధంగా బ్రతుకుదామండి. ఆ నిత్యజీవాన్ని కాపాడుకుందాం, పరలోకం వెళ్దామండి. దేవుడితో నిత్యము ఆనందంగా బ్రతకడానికి ప్రయత్నించేద్దామండి. ఓపికగా వాక్యమని మీకు వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను.